హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1057. ఈరోజు రేటు 27th July 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది ఇయర్లో మీకు అమెజాన్లో ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ సౌండ్ బార్ డీల్ చెప్తాను. ఇది మంచి బ్రాండ్ది, ఎల్జీ బ్రాండ్ది. SL4 300 వాట్స్ సౌండ్ బార్. ఇది సబ్-వూఫర్ ప్లస్ సౌండ్ బార్ రెండు కలిసి వస్తాయి. ఇది రెగ్యులర్ ప్రైస్ మీకు 12,000 కంటే ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా ఆఫర్ సేల్స్లో కూడా ఇది మీకు 11,999 రూపాయలకు వచ్చింది. అండ్ ఈరోజు మాత్రం 8,990 రూపాయలు ప్లస్ మీకు బ్యాంక్ ఆఫర్ ఒక 900 రూపాయల వరకు వస్తుంది. అంటే 8,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది. 300 వాట్స్. అది కాకుండా ఎల్జీ అంటే నేను బ్లైండ్ టెక్ అనే చెప్తాను. ఎల్జీ సౌండ్ అనేది చాలా చాలా ప్రీమియం ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మన టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం అమెజాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అమెజాన్ వాళ్ళు రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో ఒక భారీ సేల్స్ని తీసుకొచ్చారు కదా. సో దాంట్లో మొబైల్స్ మీద కూడా మనకి చాలా వరకు ఆఫర్స్ అనేవి వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆ సపరేట్గా మొబైల్స్కి ఇంకొక సేల్ పేరుతో తీసుకొస్తున్నారు. అమెజాన్ మొబైల్ సేవింగ్ డేస్ పేరుతో 25వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో ఈ ఆఫర్ సేల్స్ అనేవి నడుస్తాయి. సో దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే సిటీ బ్యాంక్ కార్డు, ఈ రెండు కార్డ్స్ మీద వీళ్ళు 10% డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏవైతే మనం ప్రైమ్ డే సేల్స్లో చూసిన ఆఫర్లు ఉన్నాయో అవే ఆఫర్లు ఉంటాయి దీంట్లో కూడా. ఇంకా కొంచెం తక్కువగా కూడా ఉండొచ్చు. అండ్ ఇవే మొబైల్స్ దీంట్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకొక సేల్ పేరుతో వీళ్ళు ఆఫర్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారు. ఇది వెరీ కామన్ అనమాట. సో ఇప్పుడైతే మొన్న ఎవరైతే మిస్ అయ్యారో, ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే ఈ సేల్లో మీరు దీని మీద మొబైల్స్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు వెరీ సూన్ పాకెట్ FM ఉంది కదా, సో వీళ్ళతో టైఅప్ అయిపోయి ఆడియో బుక్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో జస్ట్ లైక్ మీకు అమెజాన్లో ఆడిబుల్ ఉంటుంది కదా, అమెజాన్లో అయితే పేమెంట్ చేయాలి. పర్ మంత్ మీకు 199 రూపాయలు పే చేస్తేనే మీకు ఆడిబుల్స్ అనేవి వినొచ్చు అనమాట. దాంట్లో బుక్స్ కావచ్చు, పాడ్కాస్ట్ కావచ్చు, డిఫరెంట్వి అందులో మనకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. పర్ మంత్ 200 రూపీస్. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఆ ఆడిబుల్ మీద ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. 3 నెలలకి జస్ట్ 2 రూపాయలు మాత్రమే. అంటే 600 రూపాయలది జస్ట్ మీకు 2 రూపాయలకు మాత్రమే వస్తుంది అనమాట. ఇది ప్రజెంట్గా అమెజాన్కి ఎవరైతే అమెజాన్ రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే 3 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు 2 రూపాయలకు మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ లైక్ ఇప్పుడు అమెజాన్ ఆడిబుల్ లాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఆడియో బుక్స్ని ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్లోకి తీసుకురాబోతున్నారు. అది కూడా యాప్లోనే మనకు ఉంటాయి అనమాట. సో దీనికోసం వెళ్ళి పాకెట్ FMతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. సో మరి ప్లస్ మెంబర్స్ కన్నా ఫ్రీగా ఇస్తారా, లేకపోతే వీళ్ళు కూడా పర్ మంత్ ఏమైనా ఛార్జ్ చేస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి 5G ఇన్ ఇండియా. సో ప్రజెంట్గా మనకి 5G ఆప్షన్ అనేది మన ఇండియాలో జరుగుతుంది. డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళ బిడ్డింగ్స్ అనేవి వేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ వేలం అనేది నడుస్తుంది కాబట్టి. అండ్ ప్రజెంట్గా మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేసేలాగే ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఏవైతే బ్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజెంట్గా మన ఇండియాలో ఈ ఆప్షన్లో మనకి ఫ్యూచర్లో అవైలబుల్గా రానున్నాయి అనమాట. అయితే N77, N78 ఇవి రెండు మోస్ట్ పాపులర్ బ్రాండ్స్. లాస్ట్ 2 years నుంచి చాలా వరకు పాపులర్ బ్రాండ్స్ ఏవైతే మొబైల్స్ మన ఇండియాలో అమ్మినావో, సో వాళ్ళందరూ కూడా ఈ 2 బ్రాండ్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో వాళ్ళకి ఆ 2 5G బ్రాండ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ దీంట్లో ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేసేది జియో, ఆ తర్వాత ఎయిర్టెల్, అలాగే వోడాఫోన్, ఐడియా. అయితే ఇక్కడ చాలామంది టెక్నికల్ పీపుల్ సలహాలు ఏంటంటే ఎక్కువగా జియో మీదే మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో 5G డెవలప్మెంట్ అనేది జియోనే ఎక్కువగా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత వరుసలో మనకి ఎయిర్టెల్ ఉంటుంది అనమాట. అండ్ జియో వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. అక్టోబర్ కల్లా 5G అనేది మనకి యూటిలిటీలోకి తీసుకొస్తామని, యూటిలైజేషన్లోకి తీసుకొస్తామని చెప్తున్నట్టు తెలుస్తుంది. సో అందుకని నేను కూడా ఇక నాకు జియో అయితే ఏమి ఉండదు, కానీ ఒకవేళ మీరు 5G అనే ప్లాన్లో ఉంటే జియో మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే జియో వాళ్ళు ఇచ్చే ఆఫర్లు వేరు, జియో వాళ్ళకి ఇచ్చే ఆఫర్లు కూడా వేరనమాట. సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని జియోని మీరు ఎక్కువగా యూజ్ చేయడం మొదలుపెట్టండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించిన యాపిల్ వాచెస్ ఉంటాయి కదా. సో వాచ్ OS 8.7 కంటే బిలో ఉన్న వాటికి ఒక వల్నరబిలిటీ అనేది చాలా సివియర్గా ఉంది మన ఇండియాలో. సో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా సజెస్ట్ చేస్తున్నారు, ఎవరైతే యాపిల్ వాచెస్ వాడుతున్నారో వాళ్ళు అర్జెంట్గా లేటెస్ట్ వేరే OSకి మీరు అప్డేట్ చేసుకోవాలని సీరియస్గా చెప్తున్నారు. ఎందుకంటే యాపిల్ వాచ్ OS 8.7 కంటే బిలో ఉన్న వాటిలో ఉన్న ఒక వల్నరబిలిటీ వల్ల, అంటే ఒక లూప్ హోల్ వల్ల ఏవైతే ఆ వాచ్ ఏదైతే డివైస్కి కనెక్ట్ అయిందో, అంటే అది ఐఫోన్కి కనెక్ట్ అవుతుంది కదా, సో దీని ద్వారా దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న సెక్యూరిటీని బ్రేక్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని ఒకవేళ మీ దగ్గర వాచెస్ ఉండే
అండ్ యాపిల్ వాచెస్ ఉంటే లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ చేసుకోండి. వెరీ వెరీ సీరియస్, ఇది గవర్నమెంట్ వాళ్ళే సీరియస్ అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అర్జెంట్గా మీ వాచ్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వెరీ సూన్ మన ఇండియాలో వివో V25 సిరీస్ని లాంచ్ చేస్తుంది. మేబీ ఆగస్ట్ 2nd or 3rd వీక్లో మనం ఈ V25 సిరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వివో V25 సిరీస్ అనేది చైనాలో S15 సిరీస్ అనమాట. అది ఇక్కడ మన ఇండియాలోనేమో రీబ్రాండ్ అవ్వి వి సిరీస్లోకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సేమ్ ఇది ఈసారి కూడా అదే స్టైల్లో V25 Pro ఇలా లాంచ్ అవుతాయి అనమాట. దీనికి సంబంధించిన ప్రమోషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విరాట్ కోహ్లీ నిన్న ఒక ఫోటో కూడా షేర్ చేశారు, ఐ లవ్ బ్లూ ఫోన్స్ అని చెప్పి అది ఒక ట్వీట్ కూడా వేశారు. సో ఇది అఫీషియల్ ప్రమోషన్ అనమాట. సో అది V15 సిరీస్ ఫోన్ పట్టుకొని, V25 సిరీస్ ఫోన్ పట్టుకొని ఆయన ప్రమోషన్ ఫోటో అయితే షేర్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే వెరీ సూన్ V25 సిరీస్ అనేది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో V25 మీకు డైమండ్స్ 8100 ప్రాసెసర్తో వస్తుందని ఉంది. సో చూడాలి మరి ఇది ఎలాంటి షఫ్లో అవుతుందని మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ వెరీ సూన్ ఆగస్ట్ 10వ తారీఖున కదా సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 4 ఈ 2 ప్రీమియం ఫోన్స్ని తీసుకురాబోతుంది కదా. సో వీటికి సంబంధించిన ఫ్లిప్ 4 ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అఫీషియల్ రెండర్స్ అనేవి అనుకోకుండా లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీకు ఒక 4 కలర్స్ ఏమో కనిపిస్తున్నాయి కదా. ఈ ఇమేజెస్ చూడండి, చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఇమేజెస్ అయితే మనకి బయటకు వచ్చినాయి, అంటే HD క్వాలిటీ ఇమేజెస్. అండ్ వెరీ సూన్ మనం వీటిని మన ఇండియాలో కూడా చూడొచ్చు ఆగస్ట్ 10వ తారీఖున గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ అవుతాయి. ప్రైజింగ్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ మీద వర్క్ చేస్తున్నారు. దీని పేరు రెడ్మీ K50 Pro అనమాట. సో ఇది సూన్ చైనాలో ముందు లాంచ్ అవుతుంది. ఇదే ఫస్ట్ రెడ్మీ ఫోన్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్న ఫోన్. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి మనకు ఒక కొంచెం బ్రేకింగ్ న్యూస్ అండ్ ఒక షాకింగ్ న్యూసే ఉంది. కాకపోతే ఇది మన ఇండియాలో నిజంగానే హైక్ అవుతుందా లేదని మాత్రం వెయిట్ చేయాలి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రేట్లు అనేవి వెరీ సూన్ పెరగబోతున్నాయి. మళ్ళీ రీసెంట్గానే పెరిగిపోయినాయి కదా, అరౌండ్ ఒక 8 నెలల్లో 9 నెలల్లో అవుతున్నట్టు ఉంది. 1000 రూపాయల నుంచి 1500 చేశారు. ఇప్పుడు ఈ 1500 నుంచి ఎంత చేస్తారనే క్లాత్ లేదు. కాకపోతే ఇది మన ఇండియాలో అవుతుందా లేదని మాత్రం వెయిట్ చేయాలి. ప్రజెంట్గా మాత్రం చాలా కంట్రీస్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రేట్లు అనేవి పెంచే ఉద్దేశంలో ఉన్నట్టు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక మంచి ఈక్వలైజర్ అప్లికేషన్ గురించి చెప్తాను. 170 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నోస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.